నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ట్విట్టర్లో ఎవరికి ఏ సమస్య ఉందని చెప్పినా సరే 24 గంటల్లో ఆయన పరిష్కారం చూపుతూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలోనే ఆయన్ను పప్పు అంటూ సంబోధించి ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడినటువంటి వ్యక్తికి బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్నారని తెలిసి ఆయనకు సహాయం చేయడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు అంతకుముందు కూడా అసలు కులం చూడం, మతం చూడం, ఏ పార్టీ అన్నది చూడం అని చెప్పారు సార్. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పెన్షన్లు కట్ చేసే విధానం కానివ్వండి, వైసీపీ హయాంలో ఎక్కువగా ఇటువంటి పరిస్థితులు జరిగాయి అని చెప్పి విన్నాను సార్. మరి ఈరోజు చూసుకున్నట్లయితే లోకేష్ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంతకు ముందు కూడా ట్విట్టర్లో నాకు పలానా సమస్య ఉందనగానే ఆయన దానికంటూ ఒక స్పెషల్ టీంని పెట్టుకుని వెంటనే 24 గంటల్లో ఆ సమస్యను పరిష్కారం చూపించే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఆయన అందరికీ అందుబాటులో ఉంటున్నారు సార్. మరి ఈ నేపథ్యంలోనే గతంలో ఆయన్ని వ్యక్తిత్వ హననానికి పడే విధంగా ఆయన్ని విమర్శించినటువంటి వ్యక్తి ఈరోజు బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్నారని తెలిసి ఆయనకు సహాయం చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే మన సమాజంలో రెండు భిన్న రకాల వ్యక్తులు ఉంటారు. నేను నా పెళ్ళాం పిల్లలు అని గిరిగీసుకొని బతికేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగత జీవితం వరకు అయితే ఓకే, కానీ వాళ్ళే నాయకులు అయ్యారనుకో, నాయకుడికి ఆ వ్యక్తిగత స్వార్థం ఉండకూడదు. నిన్ను నాయకుడిగా సమాజం నీ నాయకత్వాన్ని ఆమోదించాలి అని అంటే సమాజం పట్ల కన్సర్న్ ఉండాలి. నేను బాగుంటే చాలు, నాకు పదవి దక్కితే చాలు, నన్ను అందరూ ఆదరించాలి, నన్ను అభిమానించాలి, నన్ను భుజాన పెట్టుకు మొయ్యాలి, నన్ను గెలిపించాలి, నాకు పదవులు కట్టబెట్టాలి, కానీ నేను మాత్రం ఎవరికేం చెయ్యను అని అంటే రాజకీయాల్లో నడవదు. అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన మీరు తీసుకొచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిదైనా నారా లోకేష్ గారిదైనా ఇరువురు రాజకీయ వారసులే. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వారసుడిగా నారా లోకేష్ గారు రాజకీయ రంగ ప్రవేశం జరిగింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజకీయ వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ రంగ ప్రవేశం జరిగింది. కానీ ఇరువురు పెరిగిన వాతావరణం, కుటుంబ నేపథ్యం, వీటికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. రాజారెడ్డి గారి కొడుకుగా రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు. రాజారెడ్డి గారి నేపథ్యం ఒకసారి గమనించుకుంటే మంగంపేటలో వెంకట నరసయ్య అనే ఒక బైరేటీస్ గనుల యజమాని దగ్గర ఆయన గుమస్తాగా ఉండేవాడు. ఏ కారణం ఎవరు బాధ్యులో అనవసరం, వెంకట నరసయ్య అయితే హత్యగావింపబడ్డాడు. ఆ మైన్స్ రాజారెడ్డి గారి స్వాధీనం అయినాయి. ఈయనే చంపాడని అంటారు. అది మరి కేసులు ఎవరి మీద నమోదు చేయబడ్డాయి అనేది తెలియదు, కానీ ఆ వెంకట నరసయ్య గారి వారసులకి ఈ రాజారెడ్డి గారి సంతానం లైక్ రాజశేఖర రెడ్డి గారికి వీళ్ళకి మధ్య కొన్నాళ్ళు ఫ్యాక్షన్ నడిచింది. అంటే తాను పనిచేసిన యజమాని హత్యగావింపబడతాడు, ఆ ఆస్తులు ఇతనికి దఖలుపడతాయి. ఆ పునాదుల మీద ఆ కుటుంబం పెరిగింది. ఆనాటి నుంచి ఈనాటి దాకా సుమారుగా 47 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు పులివెందుల శాసనసభ్యుడి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎమర్జ్ అయ్యాడు. అలాగే ఈరోజు ఆయన కొడుకు కడప ఎంపీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎమర్జ్ అయ్యాడు. ఇంత సుదీర్ఘ నేపథ్యం ఉంది. వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు. వ్యాపార సంస్థలు ఉన్నాయి, పరిశ్రమలు ఉన్నాయి, మీడియా సంస్థలు ఉన్నాయి, ఎస్టేట్లు ఉన్నాయి, ప్యాలెస్లు ఉన్నాయి. వేల కోట్ల రూపాయల సంపద వాళ్ళకు ఉంది అని చెప్పని వాళ్ళే ఎలక్షన్ అఫిడవిట్లు కూడా డిస్క్లోజ్ చేసుకుంటూ ఉంటున్నారు. మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు 2009లో 16 సంవత్సరాల నాడు అకస్మాత్తుగా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. మరి ఆయన జ్ఞాపకార్థం గల్లీకి ఒక విగ్రహం పెట్టాడు. ఈ రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రల పేరిట ఊరికి ఒక విగ్రహం, గల్లీకి ఒక విగ్రహం పెట్టుకుంటూ వెళ్ళారు. ఇన్ని విగ్రహాలు పెట్టారు కదా, ఆయన పేరిట ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి మీ సంపదల నుంచి కొంత అమౌంట్ కంట్రిబ్యూట్ చేసి 10 మంది
అన్నార్థులకి అన్నదానం చేయటం కానీ, 10 మంది పేద విద్యార్థులను చేరదీసి వాళ్ళకి చదువు చెప్పియటం కానీ, 10 మంది అనారోగ్యం బారిన పడ్డ వాళ్ళని వాళ్ళకు ఒక బ్లడ్ బ్యాంకు, ఒక హాస్పిటలో, ఒక ఓల్డేజ్ హోము, ఇటువంటివి ఒక ఆర్ఫనేజో ఏదైనా ఈ చారిటీకి ఆ కంట్రిబ్యూషన్ ఎక్కడ ఉందా వాళ్ళ వైపు నుంచి? అంటే అటువంటి చారిటీ చెయ్యని వ్యక్తులు ఇవాళ రాజకీయాల్లో మాత్రం మనగలుగుతూ ఉన్నారు. రెండో పక్క ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ లోకేష్. ఎన్టీ రామారావు గారు కుమార్తె, చంద్రబాబు నాయుడు గారు సత్యమణిగా భువనేశ్వర్ గారు. ఎన్టీ రామారావు గారు కాలం చేసిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తమ కార్యకర్తల పిల్లలకి, అంటే ప్రమాదాల బారిన పడో, ఏదైనా రాజకీయ వైషమ్యాల నేపథ్యంలో హత్యగావింపబడో, లేదు హార్డ్ కోర్ కార్యకర్తలు, పేద కార్యకర్తలు అనుకున్న వాళ్ళ పిల్లల్ని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా స్కూల్స్, కాలేజీల ద్వారా చదివిస్తూ ఉన్నారు. బ్లడ్ బ్యాంక్ నిర్వహణ చేస్తూ ఉన్నారు. ఇండో అమెరికన్ బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ రన్ చేస్తూ ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ప్రతి సందర్భంలో కూడా తామే స్పందించి ఇతోధికంగా విరాళాలు ఇచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. అంటే సమాజం పట్ల బాధ్యతతో రాజకీయ పార్టీగా ఎన్నికవటం, అధికారం చెలాయించడం, లేదు ఎన్నికల్లో ఓడిపోతే ప్రజల పక్షాన పోరాటం చేయడం ఇదొక ఆస్పెక్టు. కానీ ఏ ప్రజల ఆశీస్సులు అయితే మనకి స్థాయి స్థానం కల్పించాయో ఆ ప్రజల పట్ల వ్యక్తులుగా మనం కూడా స్పందించాలి అనే ఒక సామాజిక బాధ్యతతోటి, సేవా నిరతతోటి ఎవరు వ్యవహరిస్తున్నారో వాళ్ళ కొడుకు లోకేష్. సో డెఫినెట్గా లోకేష్ ఇవాళ బాండ్ విత్ గోల్డెన్ స్పూన్. తాను పుట్టే నాటికే వాళ్ళ తాతగారి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి, తనకు ఊహ తెలిసే నాటికి వాళ్ళ నాన్నగారి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి, వాళ్ళ పెద్దమ్మ కేంద్ర మంత్రిగా పనిచేశారు, వాళ్ళ మేనమామ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు, ఇంకొక మేనమామ మామ ఇప్పుడు 3వసారి ఎమ్మెల్యేగా ఉన్నారు, తన తోడలుడు 5 లక్షల మెజార్టీతో నెగ్గిన లోక్సభ సభ్యుడు, తాను ఇవాళ రాష్ట్రానికి ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్, 2వసారి మంత్రిగా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. సహజంగా ఏమంటారు, ఇవాళ నెపో కిడ్స్ అంటారు. వాళ్ళు ఏదో తండ్రుల వారసులుగా వచ్చారు, వాళ్ళు బాండ్ విత్ గోల్డెన్ స్పూన్, వాళ్ళకి ప్రజల కష్టాలని తెలుసు అంటారు. కానీ ఇవాళ మేము ఈ కష్టంలో ఉన్నాము అని చెప్పని లోకేష్ని ఎవరైనా కాంటాక్ట్ చేస్తే ఆ స్పందించే తీరు కూడా కులాలు చూడ్డు, ప్రాంతాలు చూడ్డు, అన్నిటికన్నా ముఖ్యంగా పార్టీలు చూడ్డు. వాళ్ళు కష్టంలో ఉన్నారు, వాళ్ళ కష్టంలో సహాయార్థం మన అప్రోచ్ అవుతూ ఉన్నారు. సహాయం చేసే స్టేజ్లో మనం ఉన్నాం. మనం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ కష్టంలో నుంచి వాళ్ళని బయటేయగలుగుతాం. అక్కడ స్పందించే గుణం రాజకీయానికన్నా కూడా మానవత్వం ప్రధానం. ఏ నాయకుడికైతే మానవత్వం ఉంటుందో, ఏ నాయకుడైతే కష్టంలో ఉన్న వాళ్ళ పట్ల స్పందిస్తాడో ఆ నాయకుడిని చిరస్థాయిగా ప్రజల గుండెల్లో పెట్టుకుంటారు. మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా నిన్న బ్రెయిన్ స్ట్రోక్ తోటి వైసీపీ కార్యకర్త, అతను అనారోగ్యరీత్యా అతను దాచుకోలా, వైసీపీ కార్యకర్తగానే అప్రోచ్ అయ్యాడు. అతను వైసీపీ కార్యకర్త అని చెప్పని తెలిసి లోకేష్ స్పందించాడు. అంటే ఇక్కడ రాజకీయ వైషమ్యాలు, అరే ఇతను ఆ రోజు నన్ను విమర్శించున్నాడు, డెఫినెట్గా ఇప్పుడు అతనికి స్పందించే ప్రాసెస్లో అతని టీంని అలర్ట్ చేయగానే ఇమ్మీడియట్గా ఆ టీము ఇతని ప్రొఫైల్ వెరిఫై చేస్తారు. లోకేష్కి చెప్తారు, సార్ ఇతను గతంలో మిమ్మల్ని విమర్శ చేస్తున్నాడు సార్, వ్యక్తిత్వ హననానికి పాల్పడున్నాడు సార్, మిమ్మల్ని టార్గెట్ చేసి పోస్టులు పెట్టున్నాడు సార్ అని చెప్పని చెప్తారు. రెండో కంటికి తెలియకుండా అయితే ఇగ్నోర్ చేసేయండి అని చెప్పని చెప్పొచ్చు. కానీ అలా చెప్పని ఆ నోబుల్నెస్ నాయకుడికి రాజనీతిజ్ఞత కావాలి. రాజకీయాలు అందరూ చేస్తారు, రాజకీయ నాయకులకు చాలామంది అవుతారు. కానీ రాజనీతిజ్ఞత, సమాజం పట్ల, ప్రజల పట్ల బాధ్యత కన్నా ముఖ్యంగా కన్సర్న్తో, ప్రేమతో ఇవాళ చేసే స్టేజ్లో మనం ఉన్నప్పుడు ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి, సమాజం కూడా గుర్తుంచుకోవాలి. ఇక్కడ మన సమాజంలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఏమంటారు, మెత్తగా ఉంటే ఒత్తబుద్ధి అవుద్ది అంటారు. ఇంకొక మాట కూడా అంటారు, కొంచెం ముతగ్గా అనిపించినా కూడా
పెట్టనం ఎటు పెట్టదు పెట్టే బొచ్చు ఏమైంది అన్నారంట. అంటే ఒక అడుక్కునేవాడు ఉన్నాడు, వాడు ఒక బజార్కి వెళ్తాడు రోజు. ఒక ఆమె వాకిట్లోకి బాగానే పా అంటది. వాడికి తెలుసు ఆమె ఎటు పెట్టేది కదలేమని చెప్పి ఆ మాట అనిపించుకొని పక్కింటి దగ్గరికి వెళ్తాడు. పక్కింటి ఆమె రోజు ప్రేమగా పెట్టుద్ది. ఒకరోజు ఆమె ఏ చికాకులో ఉందో, లేదు ఆ రోజు వాళ్ళు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళొచ్చు, వాళ్ళ ఇంట్లో వంట చేసుకోలేదు, ఆ రోజు ఇవాళ లేదులే పోవందంట. వీడికి సర్రను కోపం వచ్చేసింది. పెట్టనామో పెట్టనమ్మ, పెట్టామనేమో పెట్టనమ్మ ఎటు పెట్టదు, పెట్టే బొచ్చు ఏమైంది అన్నాడంట. అంటే ఏంటి అక్కడ? చెయ్యినాడేమో ఎటు చేయడు, చేసేవాడు 99 సార్లు చేసి 100వ ఒకవేళ చేయలేకపోతే ఈ చేసేవాడినే విమర్శిస్తారు. ఇవాళ ఈ వైసీపీ శ్రేణులో ఇంకొకళ్ళు దాన్నే అంటారు, కాసే చెట్టుకే కదా రాళ్ళ దెబ్బలు తగిలేది అని చెప్పని, చేసేవాడికే కదా విమర్శలు వచ్చేది అని చెప్పని. చేసేవాడి మీద విమర్శలు ఎక్కువ పెట్టడం కాదు, చేసేవాడిని కాపాడుకోవాలి. ఇవాళ రేర్ పీసెస్ ఆడిముత్యాలు సమాజం పట్ల బాధ్యతతో ప్రేమతో వ్యవహరించే నాయకుడిని పొదుగు పుచ్చుకొని కాపాడుకోవాలి. చిరస్థాయిగా వాళ్ళ సేవలు ఈ సమాజానికి దక్కే విధంగా వాళ్ళకి అండదండలు అందివ్వాలి. అలా అండదండలు అందివ్వటంతో వాళ్ళ పట్ల మనం గ్రాటిట్యూడ్ చూపించినట్టు అవుద్ది, వాళ్ళ సేవానిరతకి మనం అండదండలు అందించినట్టు అవుద్ది. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పినట్టుగా ఇచ్చే గేదెను తరిమేసి తన్నే దున్నపోతుని తెచ్చుకోవటం సమాజంలో కూడా కొంత పరివర్తన తెచ్చుకోవాలి. అటువంటి చర్యలకు పాల్పడకుండా లోకేష్ లాంటి భవిష్యత్తు నాయకుడికి భవిష్యత్తులో కూడా అండగా నిలవాలి. అటువంటి నాయకుడి సేవానిరతకి మనం కూడా ఖచ్చితంగా అండదండలు అందివ్వటం ద్వారా మీ సేవానిరతకి మేము కూడా మా గ్రాటిట్యూడ్ వ్యక్తం చేస్తున్నామని చెప్పని మన కృతజ్ఞత కూడా తెలియజేయడం ద్వారా అటువంటి నాయకుడిని కాపాడుకోవాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.